స్వర్ణగిరి యాదగిరిగుట్టకు అత్యంత సమీపంలోనే మానేపల్లి హిల్స్లో మానేపల్లి ట్రస్ట్ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించింది. ఇప్పుడు ఈ ఆలయం తెలంగాణ తిరుమలగా పేరొందుతోంది. 22 ఎకరాల సువిశాల ప్రాంగణంలో చేపట్టిన ఈ ఆలయంలో అద్భుతమైన శిల్పకళ భక్తులను కట్టిపడేస్తోంది. 2024 మార్చి 6న త్రిదండి చినజీయర స్వామి చేతుల మీదుగా ఆలయ ప్రారంభోత్సవం, ఆ శ్రీనివాసుడి ప్రాణప్రతిష్ఠ ఘనంగా జరిగాయి. పల్లవ, విజయనగర, చోళ, చాళుక్య శిల్పరీతులతో ప్రాకారానికి 4 వైపులా 4 రాజగోపురాలతో, సువిశాలమైన మండపాలతో, 5 అంతస్తుల విమాన గోపురంతో కూడిన గర్భాలయంలో సుమారు 12 అడుగుల ఎత్తైన శ్రీవారి విగ్రహమూర్తి భక్తులను ముగ్ధ మనోహరులను చేస్తోంది. తిరుమలలోని అలిపిరి మెట్టు వద్ద శ్రీవారి పాదపద్మాలు ఎలా అయితే మనకు దర్శనమిస్తాయో, ఇక్కడ స్వర్ణగిరి మొదటి మెట్టు దగ్గర కూడా శ్రీవారి పాదాలను ప్రతిష్ఠించారు. ఇక అక్కడి నుంచి మెట్ల మార్గంలో ఆలయానికి వెళ్లే దారిలో దశావతారాలు భక్తులను కట్టిపడేస్తాయి. స్వర్ణగిరి దేవాలయంలో 4 గోపురాలను నిర్మించారు. ఇక ఇక్కడ నిర్మించిన పుష్కరిణి ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. ఇక 40 అడుగుల ఎత్తైన రథం, సుమారు 27 అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామివారి దివ్యమూర్తి, 4 వేదాలకు ప్రతీకలైన వేదమూర్తుల విగ్రహాలు, మధ్యలో పెద్ద జలనారాయణమూర్తిని ప్రతిష్ఠించారు. ఇక స్వర్ణగిరికి వెళ్లే భక్తుల కోసం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను హైదరాబాద్ నుంచి అందుబాటులోకి తెచ్చింది. ఇవి ఉప్పల్ ఎక్స్ రోడ్, జేబీఎస్ల నుంచి స్వర్ణగిరి ఆలయానికి ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో అందుబాటులో ఉన్నాయి.